నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సాయి. ముందుగా హెడ్లైన్స్. నేడు వందే మాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవం. దేశవ్యాప్తంగా సామూహికంగా ఆలాపన. ఈ నెల 20న ఏపీకి భారత రాష్ట్రపతి. 2 రోజుల పాటు తిరుమలలో ముర్ము. ఏపీ సీఎం అధ్యక్షతన ఇవాళ ఎస్ఐపిబి కీలక భేటీ. పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్. గ్రామ సచివాలయాల పేరు మార్చిన సర్కార్. విజన్ యూనిట్ గా పిలవాలని నిర్ణయం. చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు. ప్రశ్నించి నిలదీస్తే బాధ్యత విద్యార్థులేదనన్న జగన్. ఏడాదిన్నరలో గంజాయి రహిత ఏపీ. ఈగల్ టీంతో సాధ్యమైనట్లు హోంమంత్రి వెల్లడి. జూబ్లీహిల్స్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్ క్యాంపెయిన్. గెలుపు వ్యూహాలపై మంత్రులతో సీఎం రేవంత్ చర్చ. సీఎం రేవంత్ టోపీ పాలిటిక్స్ ఇంకెన్ని రోజులు చేస్తారు? తన వరకు వస్తే తలైనా నరుక్కుంటానని బండి సంజయ్ కామెంట్. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కి లేదు. గన్ కల్చర్ తెచ్చిందే తమరంటూ తుమ్మల ఆగ్రహం. బీఫ్ కు జీఎస్టీ ఎత్తేసి ఆవు నెయ్యికి విధించడం ఏంటి? గోవునే చంపుతానంటే నెయ్యి ఎక్కడదని పరిపూర్ణానంద నిలదీత. పోలీసులు కాంగ్రెస్ కి కొమ్ము కాస్తున్నారు. ఫిర్యాదులపై యాక్షన్ లేవని బీఆర్ఎస్ మండిపాటు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆంక్షలు. ఈ నెల 9 నుండి 12 తేదీ వరకు వైన్స్ బంద్. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం. టీఓసిటీలో 2012 నాటికి నియామకాలు రద్దు. రేపు వారణాసికి ప్రధానమంత్రి మోదీ. 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించే ఛాన్స్. రాహుల్ ప్రెస్ మీట్ పై బ్రెజిల్ మోడల్ హాట్ కామెంట్స్. మరీ ఇలా వైరల్ అవుతానని అనుకోలేదని వెల్లడి. ప్రశాంతంగా ముగిసిన బీహార్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్. రాష్ట్ర చరిత్రలోనే 64% ఓటింగ్ నమోదు. మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు ఈడీ షాక్. బెట్టింగ్ యాప్స్ కేసులో 11.14 కోట్ల ఆస్తుల సీజ్. నావికాదళంలోకి సరికొత్త యుద్ధ నౌక. ఐఎన్ఎస్ ఇన్సెక్స్ కొచ్చిలో జలప్రవేశం చేసిన అధునాతన యుద్ధ నౌక. జేఎన్యూ స్టూడెంట్స్ ఎన్నికల్లో లెఫ్ట్ వింగ్ విజయం. 4 పోస్టుల్ని గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన వామపక్షాలు. నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం. ఆసీస్పై 48 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు. పీఓకేలో ఉరికలెత్తిస్తున్న తిరుగుబాటు గలం. పాక్కి వ్యతిరేకంగా జెన్ జెడ్ నిరసనలు. వలసేతర వీసాలపై ట్రంప్ సర్కారు కుపాదం. జనవరి నుండి ఇప్పటి వరకు 80,000 వీసాలు రద్దు. అమెరికా వద్దంటే మేముంటామంటున్న కెనడా. ట్రంప్కి జోలకిస్తూ విదేశీ విద్యార్థులకు ఆహ్వానం. జైషే మహిళా జిహాదీ యూనిట్ ప్రారంభం. బాధ్యతలు చేపట్టిన మసూద్ అజార్ సోదరి.
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోమారు చర్చలు విఫలమైతే ఇక యుద్ధమేనన్న పాక్ రక్షణ మంత్రి.